హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ లాక్స్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఫ్రాక్ డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ పార్ట్ 1లో నేర్చుకున్నాం కదండి. పార్ట్ 2లో మనము దాన్ని ఎలా స్టిచ్ చేయాలనేది నేర్చుకుందాం. ఫస్ట్ ఫ్రంట్ నెక్ని రెడీ చేసుకుందామండి. నేను ఆల్రెడీ ఫ్యూజింగ్ని లైనింగ్ మీద ఐరన్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. దాన్ని మిడిల్ చేసి చిన్న నాచ్ మార్క్ ఇచ్చుకోవాలి. నేను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేశానండి విత్ హెల్ప్ ఆఫ్ హ్యాండ్ నీడిల్తో. ఇప్పుడు ఫ్రంట్ నెక్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా పిన్స్తో సెక్యూర్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకొని మధ్యలో నాచ్ మార్క్స్ ఇచ్చుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్యూజింగ్ని వెనక్కి తిప్పుకొని పైనుండి ఒక స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ నెక్ కూడా సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఈ డిజైన్ ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. ఒక స్టెప్ కూడా మిస్ కాకండి. ఈ వీడియోలో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రొఫెషనల్ ఫినిషింగ్ వచ్చేలా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు జిగ్జాగ్ షేప్లో కట్ చేసుకున్న ఫ్యూజింగ్ని ఒకవైపు వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ ఫ్యూజింగ్ని పెట్టి పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ అన్నది స్టిచ్ చేసేటప్పుడు కదలకుండా ఉండడానికి. ఇప్పుడు ఆ జిగ్జాగ్ లైన్స్ని ఫాలో అవుతూ స్టిచ్ చేసుకోవాలి. పిన్స్ని రిమూవ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ గ్యాప్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న కట్స్ ఇచ్చి దాన్ని టర్న్ చేసుకోవాలి. ఇక్కడ నేను దీన్ని టర్న్ చేసేటప్పుడు స్క్రూ డ్రైవర్ని యూజ్ చేశానండి షేప్ బాగా రావడానికి. ఇప్పుడు పైనుండి ఒక స్టిచ్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. సేమ్ ప్రాసెస్లో బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి మనకి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ని షోల్డర్స్ జాయిన్ చేయాలి. నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టి బ్యాక్ నెక్ ఏదైతే ఫ్యూజింగ్తో మనం తిప్పామో అది బయటికి పెట్టి రెండు షోల్డర్స్ని జాయిన్ చేసిన తర్వాత దాన్ని టర్న్ చేసి పైనుండి ఒక స్టిచ్ వేశాను. ఇలా వేయడం వల్ల మనకి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. గమనించారు కదండి ఫినిషింగ్ని. ఇప్పుడు బయాస్లోని పీసెస్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆర్మ్ హోల్ని స్టిచ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చిన్న చిన్న కట్స్ వేస్తూ బ్యాక్ సైడ్ మళ్ళీ తిప్పి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని లోపలికి పెట్టి స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అలాగే ఇంకొక ఆర్మ్ హోల్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచ్ విడ్త్లోని ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని అటు ఇటు చిన్న ఫోల్డ్ చేసుకున్న తర్వాత సెంటర్లో పెద్ద స్టిచ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్లో ఒక థ్రెడ్ని పట్టుకొని లాగుతూ క్లాత్ అంతా దగ్గరికి వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఈ ఫ్రిల్స్ అన్నవి ఫామ్ అవుతాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి మన ఫ్రిల్స్ అనేవి ఎంత నీట్గా వచ్చాయో. ఇదే ప్రాసెస్లో ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి బోని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ ప్రకారంగా షేప్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర ఈ స్ట్రాప్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ షేప్ చేసిన తర్వాత టర్న్ చేస్తే మీకు ఇలాగా కనిపిస్తుంది. ఇప్పుడు మెయిన్ ఫ్రిల్స్ని ఈ జిగ్జాగ్ లైన్కి అటాచ్ చేసుకోవాలి. ఈ జిగ్జాగ్ షేప్ ఎలా ఉందో
అదే విధంగా అటాచ్ చేసుకోవాలి. నేను స్క్రీన్ మీద ఎలా స్టిచ్ చేస్తే ఫ్రిల్స్ ఫామ్ అవుతాయో క్లియర్గా చూపిస్తున్నాను, ఒక్కసారి నోటీస్ చేయండి. మరి ఆలస్యం ఎందుకండి? ఈ అందమైన ట్రెండింగ్ ఫ్రాక్‌ని మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోని చూస్తుంటే, దీనికి రిలేటెడ్ వీడియో డ్రాఫ్టింగ్ అండ్ కటింగు మన యూట్యూబ్ ఛానల్‌లో ఉందండి. నేను డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్రాక్ లుక్ ఎలా వచ్చిందో చూపిస్తానండి. మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్, స్టే స్టైలిష్, స్టే కాన్ఫిడెంట్. మీ లత సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.